పోల్ నిర్వహణలో ఎందుకంత జాప్యం జరిగిందో వివరణ ఇవ్వాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది కలెక్టర్లను ఆదేశించారు. సాంకేతిక సాయం ఎందుకు తీసుకోలేదో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పదకొండవ తేదీన జరిగిన ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు, పోలింగ్ కేంద్రాల్లో తలెత్తిన ఇబ్బందులపై తక్షణం నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పోలింగ్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఘటనలపై ద్వివేది కలెక్టర్లను వివరణ కోరారు. ఈవీఎంలు మొరాయించిన ఘటనలతో పాటు ఏ పోలింగ్ కేంద్రాల్లో ఎప్పటిదాకా పోలింగ్ కొనసాగించారన్న అంశాలు, వాటికి దారితీసిన కారణాలేమిటి, బాధ్యులు ఎవరన్న దానిపై తక్షణమే నివేదిక పంపాలని కలెక్టర్లకు సూచించారు. నియోజకవర్గానికి 3 చొప్పున భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఐసీఐఎల్ నిపుణుల్ని కేటాయించినా వారి సేవలను వాడుకోకపోవడంపై కొందరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని జిల్లాల్లో రూట్ మ్యాప్లు కూడా సాంకేతిక నిపుణులకు ఇవ్వకపోవడాన్ని గుర్తించామని, ఎన్నికలకు 4 రోజుల ముందే రాష్ట్రానికి 600 మంది బెల్ ఇంజనీర్లు వచ్చినా కలెక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ద్వివేది అన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత పోలింగ్ జరగడానికి గల కారణాలు రాతపూర్వకంగా వివరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసిన వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తామని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో మైనర్లు ఓటు వేసిన ఘటనపై బాధ్యులను గుర్తించాలని ఆ జిల్లా కలెక్టర్ నివాస్ను ద్వివేది ఆదేశించారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 12 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈసీకి సిఫారసు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఈసీ సిఫారసు చేసింది. గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కేసానుపల్లిలో ఎంపీయూపీ స్కూల్లో ఏర్పాటు చేసిన 94వ పోలింగ్ బూత్, గుంటూరు వెస్ట్ నియోజకవర్గం పరిధిలో ఇందిరాగాంధీ నగర్లోని మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసిన 244వ పోలింగ్ బూత్, నెల్లూరు అసెంబ్లీ పరిధిలోని పల్లెపాలెం ఇసుకపల్లిలోని ఎంపీపీపీ ఎలిమెంటరీ స్కూల్లో ఏర్పాటు చేసిన 41వ పోలింగ్ బూత్, నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట అసెంబ్లీ పరిధి, తిరుపతి పార్లమెంట్ పరిధిలోకి వచ్చే అటకాని తిప్పలోని ఈసీ సెంటర్ బిల్డింగ్లో ఏర్పాటు చేసిన 197వ పోలింగ్ బూత్, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలోని కలనోతల్లోని ఎంపీపీ స్కూల్లో ఏర్పాటు చేసిన 247వ పోలింగ్ బూతుల్లో రీపోలింగ్కు సిఫారసు చేసింది.